మై డియర్ స్టూడెంట్స్, మనకి ఇంగ్లీష్ భాష రావాలంటే వెర్బ్ ఫామ్స్ పూర్తిగా రావాలి. వెర్బ్ ఫామ్స్ పూర్తిగా వచ్చినట్టయితేనే మనకి ఇంగ్లీష్ మీద ఎంతో కొంత పట్టు అనేది వస్తుంది. కాబట్టి నేను మీకు ఒక 10 వెర్బ్ ఫామ్స్ ఈ వీడియోలో పెడుతున్నాను. ఈ వెర్బ్ ఫామ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా రోజుకు ఒక 10 వెర్బ్ ఫామ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక 400-500 వెర్బ్ ఫామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అనేది కొంత పట్టు అనేది వస్తుంది. కాబట్టి చూడండి, ఒకసారి మీకు ఈజీగా ఉండటం కోసం కొన్ని ఈజీ వెర్బ్ ఫామ్సే పెడతాను ఈ వీడియోలో. చూడండి, యాక్సెప్ట్ అంటే అంగీకరించు. దానికి వెర్బ్ 2 ఏంటి? యాక్సెప్టెడ్, ACCEPTED, యాక్సెప్టెడ్. అలాగే దాని 3వ రూపం కూడా యాక్సెప్టెడ్. అదేవిధంగా తర్వాత అచీవ్, ACHIEVE, సాధించు. దానికి 2వ ఫామ్ ఏంటి? అది అచీవ్డ్. అలాగే 3వ ఫామ్ కూడా అచీవ్డే. అదేవిధంగా 3వది అడ్వైజ్ అంటే సలహాలు ఇవ్వటం అన్నమాట. అడ్వైజ్డ్. అలాగే 4వది అగ్రీ అంటే అంగీకరించు, ఒప్పుకొను అని కొన్ని మీనింగ్. అంటే ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేసరికి ఇంగ్లీషు కొన్ని మీనింగ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, అంత కరెక్ట్గా చెప్పలేము. కాబట్టి ఇక్కడ అంటే అగ్రీ అంటే అంగీకరించు, ఒప్పుకొను అని ఉంటుందన్నమాట. దానికి V2 అగ్రీడ్, V3 అగ్రీడ్. అలాగే అలో అంటే ALLOW అంటే అలో చేయటం, అనుమతించు. దానికి V2 అలౌడ్, ALLOWED అనమాట. అలాగే అనౌన్స్ అంటే ప్రకటించడం. చూడండి, మనం ఎక్కడ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. పలాని నెంబర్ గల ట్రైను పలాని నెంబర్ గల ప్లాట్ఫామ్ మీద రాబోతుందని చెప్పి 3 భాషలు అనౌన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. దాన్ని ప్రకటించడం అంటారు. సో ఇక్కడ ఏంటంటే ANNOUNCE అనౌన్స్ అంటే ప్రకటించు. దానికి V2 ANNOUNCED అనౌన్స్డ్. అలాగే 3వ రూపం ANNOUNCED అనౌన్స్డ్. తర్వాత ఆన్సర్ అంటే జవాబు అట్లాగనమాట. ANSWER. దానికి V2 ఆన్సర్డ్, ANSWERED ఆన్సర్డ్. అలాగే 3వ ఫామ్ కూడా ANSWERED ఆన్సర్డ్. ఇవి కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు చదవాలి, అలాగే రాయాలి. చదవటం కంటే కూడా నెంబర్ ఆఫ్ టైం రాయడంతో మీకు ఆటోమేటిక్గా స్పెల్లింగ్స్ వచ్చేస్తాయి, అలవాటు అయిపోద్ది అనమాట. కాబట్టి రాయండి, చదవండి. తర్వాత అప్లై, APPLY అప్లై అంటే విన్నపించు, అలాగే దరఖాస్తు చేయు, అలా మీనింగ్స్ వస్తాయి. అప్లైడ్ APPLIED. అలాగే అపాయింట్ అంటే నియమించడం. అపాయింట్ చేశారా అంటారు, నియమించారా అని. ఇక్కడ అపాయింటెడ్, APPOINTED అపాయింట్ అయ్యాడరా అంటారు అనమాట. అలాగే అప్రిషియేషన్ అంటే మెచ్చుకోవడం. అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే వాడిని అప్రిషియేట్ చేయాలరా అంటారు. అప్రిషియేట్ అంటే మెచ్చుకోవడం. అని అప్రిషియేటెడ్ ఈజ్ అప్రిషియేటెడ్, అతన్ని అప్రిషియేట్ చేశారు అని చెప్పి చెప్పుకుంటాం. ఈ రకంగా మీరు ప్రతి ఒక్కళ్ళు అంటే 6th క్లాస్, 7th, 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేసి ఇవి కనుక ఒక 400-500 వెర్బ్ ఫామ్స్ తెలుసుకున్నారంటే మీకు 10th క్లాస్లో పాస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రామర్లోకి వస్తాయి అన్నమాట. ఈ గ్రామర్ చేసేటప్పుడు అందులో వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి
ఈ వెర్ ఫార్మ్స్ ఇవన్నీ కరెక్ట్గా వస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడటం కానీ రాయటం కానీ గ్రామర్ చేయడం కానీ ఈజీ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇవి ప్రాక్టీస్ చేయండి అందరూ. నేను ప్రతి వీడియోకి ఒక 10 చొప్పున ఇలా పెడుతుంటాను. వాటిని మీరు ఒక నోట్బుక్లో రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.